అమ్మా గీయాలి నాకు మస్తు ఖుషిగా ఉన్నది. ఇన్ని రోజుల నుంచి ఆనందం వచ్చినా కష్టం వచ్చినా నీతోనే వచ్చి చెప్పుకునేటోన్నే. అదేందోనే నీ వల్ల జర్రసేపు ఉంటే చాలు అన్ని కష్టాలు మర్చిపోతా. అమ్మా నీకో విషయం చెప్పాలంటే సిగ్గైతుంది. ఏం లేదు, నీకో కోడలి పిల్లని చూసింది, పేరు జెస్సీ. నా చిన్నప్పుడే నువ్వు నాయన చచ్చిపోయినప్పుడు చాలా దినాలు మస్తు ఏడ్చిన. ఏదన్నా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఎవరికి చెప్పాలో అర్థం కాకపోయేది. అట్లా ఒక్కనే బతుకుతున్న నాకు దేవుడు 4 దోసగాలను ఇచ్చిండే. మళ్ళీ గిన్ని రోజుల తర్వాత నా లైఫ్కి ఒక తోడుని ఇచ్చిండే. మస్తు హ్యాపీగా ఉందమ్మా. ఇంట్లోనే ఉన్నాడా పెద్ద సారు? లేడు, బయటికి పోయిండు. బయట తిరుగుతూనే ఉంటాడు. ఎట్లా చదువుతాడో అసలు ఆడు కాలేజీకి పోతాడా పోతాడా? వయసు మీద ఉన్నాడు, ఏమైనా చేస్తాడు వాడు. అసలు ఇసుంటి పనులకి వెనక ముందు చూడొద్దా? ఏమైందో జర చెప్పరాదు. అగో వచ్చిండు కదా, అన్నే అడుగు. దేవుని బట్టలు నేస్తున్నావు కదా అని దేవుని పక్కన కూర్చుంటామంటే ఊకుంటారా? గా ఇంత చిన్నంతరం పెద్దంతరం ఉండాలి. ఏమైందటమ్మా? ఏమైందేంది నీకు ఆ సేటు బిడ్డ కేంద్ర సంబంధం? గా పిల్ల నేసుకుని ఊరంతా తిరుగుతున్నావంట. గాళ్ళాడా మనమేడా? అందరం ఈడనే నాన్న, ఉంటాం పోతాం. ఇంటనవానే ఏం మాట్లాడుతాండో? అసలు ఆ పిల్ల మనతో కలుస్తుందా? మన పక్కన కూర్చుంటుందా? అసలు మన ఇంట్లోకి వస్తుందా? తిను బిడ్డ, తిను తిను. సిలక 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 ఇది శతరాంగి సిలక. లే నాకున్న ఒక్కగానొక్క కొడుకు మిలిటరీలో చేసేటోడు, చచ్చిపోయిండు బాబు. ఆ బాధను తట్టుకోలేక నా కోడలు కూడా చచ్చిపోయింది. వాళ్ళిద్దరు చచ్చిపోయి ఈ పిల్లని నా చేతిలో పెట్టిండు. ఆ ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటా ఈ పిల్లని చదివియలేక బతుకుతున్నా బాబు. ఆ పొలం కూడా ఇనుపరెక్కలడేగా కళ్ళల్లో పడ్డది. కడుపు నిండా తిని తిని చాలా రోజులైతాంది. పైసలుంటేనే చుట్టాలైనా పక్కాలైనా మనిషికి మనిషికి సాయం చేసుకోవాలని ఇంకా దేవుడు సృష్టిస్తే గీడ మనిషిని మనిషే తొక్కి బతుకుతాండు. ఇక మనం ఏం చేస్తాం? సచ్చేదాకా పోరాడుడే. తాత, ఏం జరిగినా ఎట్లా జరిగినా చెడు మీద మంచే గెలుస్తుంది. తిను పాప. అయ్యా బస్సు వచ్చిందయ్యా, ఇక మేము పోతాం. భారతి రా బిడ్డ, ఇక పోదాం. ఏం కాక పిల్ల డల్లు కొడుతున్నట్టుంది. కాలేజ్లో ర్యాగింగ్ చేస్తున్నారు, అందరినీ బాగా ఏడిపిస్తున్నారు. యాక్చువల్లీ నన్ను కూడా గలీజ్ మాటలు అంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేస్తారో ఏమో. కాలేజ్కి వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది. ఎందుకో నీకు చెప్పాలనిపించింది. గోదావరికన్ రావాలే ఆట పోతాం, జల్ది రావాలే.
ఆగరా ఆగో ఆగరా రైట్ రైట్ హలో హలో ఏం చేస్తున్నారు రాజుగారు? జసి రికార్డింగ్ చేయాల్సిన సాంగ్స్ చాలా ఉన్నాయి. బోనాలు కూడా వస్తున్నాయిగా జసి. బోనాలకు మస్తు కొడతా తెలుసా నేను పాటలు. అయినా ఇంత స్పీడ్గా మ్యూజిక్ ఎలా చేస్తారు మాస్టారు? 3 years నుంచి మ్యూజిక్ బ్యాంక్ చేసి పెట్టుకున్నా. అంటే ముందే సిచ్యువేషన్ తగ్గట్టు ట్యూన్ చేసి పెట్టిన. ఒక సాంగ్ ఇస్తే 1 dayలో రెడీ చేస్తా. అంతెందుకు సినిమా ఇచ్చినా కానీ 3 రోజుల్లో కంప్లీట్ చేసేస్తా. అబ్బో, మీరు చాలా గ్రేట్ అండి. అది చెప్పడం మర్చిపోయినా. ఏంటిది? మా అమ్మ చీర. కష్టం వచ్చినా బాధ వచ్చినా దీంతోనే చెప్పుకుంటా. ఇప్పుడు నీది. నువ్వు నా లైఫ్లోకి వచ్చినావు కదా, ఏ కష్టం బాధ రాదు. ఒక సెకండ్. వదినా ఊరికి పోతురా? ఎల్లుండి వస్తారా? సరే. మీ అన్న వదిన ఊరెళ్తున్నారా? నిజంగా వెళ్తున్నారా? అవును. నేను రావచ్చా? రావచ్చు. నైట్ ఉండొచ్చా? నైటా? మీ ఇంటివో నైటు? మొద్దు, పిచ్చి మొద్దు, ఏం తెలియనట్టు మాట్లాడుకో. నాకు నీతో టైం కావాలి. గట్లనే అయితే. తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అవుతాడని ప్రజల నమ్మకం. నేను రౌడీని కాదు, నీతిగా వ్యాపారం చేసుకునేటోడిని. అంత నీతిగా వ్యాపారం చేసేవాడివైతే మీ ఊరు వదిలే మా ఊరు వచ్చేవాడివి కాదు. సరే, గతంతో పనిలేనిదే రాజకీయం అంటే. అసలు రాజకీయంలోకి ఎందుకు వద్దాం అనుకుంటున్నావు? ప్రజాసేవ చేయనీకి. ఈ ఒక్క మాటతోనే 70 ఏళ్ల సంధి జనాల్ని అవలాగాలం చేస్తూనే ఉన్నాం. కళ్ళలో కుతంత్రాలు, కడుపులో కుళ్ళు, అవి కప్పిపుచ్చుకుంటానికి కద్దరు. రౌడీ రాజకీయ నాయకుడైపోయాడుగా. ఇప్పుడున్న సీఎం జనాలకు పనికొచ్చే పనులే చేస్తున్నాడు. జనాలకు కూడా సీఎం మీద నమ్మకం ఉంది. ఈ టైంలో నువ్వు గెలవాలంటే యూత్ని గ్రిప్లో పెట్టుకోవాలి. కులం అనే కుంపటిని పెట్టాలి. జనాలకు నువ్వేదో మంచి చేస్తావన్న మూఢనమ్మకాన్ని పుట్టించాలి. అన్నిటికీ మించి డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టాలి. ఇంకా బాగా బిజినెస్ చేయి, ఇంకా బాగా సంపాదించు. రాజకీయం రంగు నోట్లతోనే ఉంది. నేను చెప్పినట్టు చేస్తే నీకు సీట్ వచ్చినట్టే. ఉంటా మళ్ళా.